గురూజీ, శ్రీకాకుళం నుంచి శరణ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి శరణ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లి శశిరేఖ అండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రము డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? సుమారు 25 వరకు ఉండొచ్చండి. 25. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుగారు, మీ పాఠాలు వందనాలు గురుగారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీతో మాట్లాడుతుంటే బాబా గారితో మాట్లాడినట్టుగా ఉంది గురుగారు. అట్లా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు అనుకుంటుంటారు తల్లి. చాలా సంతోషంగా ఉంది గురుగారు నాకు. మంచిదమ్మా. అసలు మిమ్మల్ని చూస్తే బాబా గారిని చూసినట్టుగా ఉంటది గురుగారు. అది మీ గుణం తల్లి. మీరు ఇంట్లోనే ఉంటారా? నేను ఇంట్లోనే ఉంటాను, మిషన్ కుడతానండి. మీ భర్త? మా భర్త ఇది పళ్ళ వ్యాపారం చేస్తారండి. ఓకే. ఎంతమంది సంతానం మీకు? నాకు ఇద్దరండి. మ్యారేజ్ అవ్వలేదు. చూసాక చిన్నవాడి లాస్ట్ 5 అండి. 5 ఆడపిల్లలు, ఒక్క మగ అబ్బాయి. ఇంకా పెళ్లి కాలేదు? చూసాక ఒక్కటే ఉందండి. 5 అమ్మాయి, లాస్ట్ అమ్మాయి. ఏం చదువుకోండి అమ్మాయి? అమ్మాయి 10th వరకు చదివింది, మిషన్ టైలరింగ్ చేస్తుంది. అందరూ టైలర్లే ఇంట్లో అయితే మొత్తానికి? టైలరింగ్ లేనండి. ముగ్గురు మనం 2 పెద్దవాళ్ళు కష్టపడతారండి, మామూలు కూలి పని చేసుకుంటారు. మేము 5 అక్క చెల్లెలు, ఒక అన్నయ్య అండి. సరే తల్లి, త్వరగా వివాహం. ఆ అమ్మాయికి గురించి ఏ పని ఇది అవదండి. అందుకు తన రాజమండ్రిలో ఉంటారండి వాళ్ళు. నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి సరేనా? మీ చెల్లినే చేయమని చెప్పండి. మా చెల్లితోనే చేపిస్తానండి, ఎందుకంటే ఆవిడ రామసార్ గుడికి కూడా వెళ్తుంటాను. ప్రతిరోజు ఉదయాన్నే ఎవరు మకం చూడకుండా 5 గంటలకి లేసి స్నానం చేసి, దగ్గరలో ఎక్కడైనా గోమాత ఉంటే మీ విలేజెస్లో ఉంటుంది, ఆ గోమాతకి వెళ్ళి 5 ప్రదక్షిణలు వేసి ఏదైనా తినబెట్టి ఆ గోమాతకి నమస్కారం చేసుకొని రావాలి. ఇలా 9 రోజులు చేయమని చెప్పండి. తర్వాత ప్రతి మంగళవారం దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి లేదా నాగదేవతలు ఉంటే పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయని. గురువారం రావి చెట్టుకి ప్రదక్షిణ చేయని. ఈ 3 చక్కగా 16 వారాలు. అంటే ఈ రావి చెట్టుకి 16 వారాలు, సుబ్రహ్మణ్య స్వామికి 16 వారాలు. ఇది 9 రోజులు. ఈ 3 చక్కగా చేసింది అయితే త్వరలోనే మీ చెల్లికి వివాహం అవుతుంది. జ్యేష్ఠ పుత్రుడు, మొదటి అబ్బాయి మీ ఇంటి నుంచి పరమటి దిశ నుంచి వస్తారు. మంచి సాధారణ కుటుంబము, పర్వాలేదు, చక్కగా చేసుకుంటారు, మంచిగా చూసుకో. వివాహ జీవితం బాగుంది అమ్మాయిది, భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నేను చెప్పింది చక్కగా చేపించండి. త్వరలోనే వివాహం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో అని నేను కూడా ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. ఆ పరమేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా మీ పైన, మీ చెల్లమ్మ పైన, మీ కుటుంబం పైన ఉండి తల్లి. నమస్తే. శరణ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ భరణి నక్షత్రం యొక్క వ్యక్తిత్వం గురించి తెలియజేస్తున్నారు. ఇక భరణి నక్షత్రం గురించి, ఇదే భరణి నక్షత్రంలో విశేషంగా దైవజ్ఞ విలాస ఇలా తెలియచేస్తే, తర్వాత ఈ మానస నగరి వచ్చేసి రోగియు అంటే ఉంటుంది. తర్వాత ఎక్కువ ప్రామాణిక వ్యక్తి అంటాం కదా, అలా ఉంటాడు. సత్యవంతుడు, సత్యాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటాడు. నిశ్చయ మనస్సు అని చెప్పే ధనవంతుడు, అతి సుఖాలని అనుభవిస్తాడు అని ఈ మానస నగరి చెప్తే, ఇక ఈ విశేషంగా జాతకాభరణ అని ఉంది కదా, అది కూడా ఈ మానస నగరి ఎంత ఒక జాతకాలకి విశేష మూల గ్రంథాలు ఇవన్నీ. ఈ మానస నగరి జాతకాభరణ మూల గ్రంథం ఏం తెలియచేస్తుందంటే స్థిర మనస్సుడు అనే దాన్ని చూపిస్తుంది. తర్వాత విశేషంగా హృద్రోగియు అంటే ఈ హృదయ రోగానికి సంబంధించినట్టుగా ఎక్కువగా బాధపడచ్చు అనేదాన్ని, ప్రజ్ఞావంతుడు, సత్యవంతుడు అవుతాడు అనే దాన్ని జాతకాభరణం తెలియజేస్తుంది. అయితే భరణీ నక్షత్రంలో ఉన్నవాడు భోగియు అంటే సకల భోగాలని అనుభవిస్తాడు. ఇక ఏదో ఒక రకంగా రానే వస్తుంది అనే దాన్ని తెలియజేస్తుంది. దీర్ఘాయు, ఆయుష్లో చాలా బాగుంది. రాజనీతిని పాలిస్తాడు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, సన్మార్గంతో వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఏమనుకుంటే అది జరగాలి అలా ఆలోచిస్తూ ఉంటాడు.